అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్డు పాపంపల్లి అంటారు. ఇది ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. అంటే ఒరిజినల్ ఓనర్స్ వేరు, దాదాపు 40 నుంచి ఒరిజినల్ ఓనర్స్ ఇక్కడ లేకపోతే ఒక మఠానికో లేకపోతే ఒక స్కూల్కో ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఆ స్కూల్ అది ఖాళీ చేసిన తర్వాత దౌర్జన్యంగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలాసార్లు చెప్పారు వీళ్ళకి మాది స్థలము, దీన్ని ఖాళీ చేయండి అంటే కూడా వాళ్ళు లెక్క చేయనితనం. చాలాసార్లు కోర్టుకు పోయారు, వీళ్ళు కూడా కోర్టుకు పోయారు. హైకోర్టు కూడా అనుకూలంగా, ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ ఓనర్స్కి అనుకూలంగా వచ్చింది. తర్వాత హైకోర్టులో గెలిచిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అదే చెప్పారు, ల్యాండ్ గ్రాబింగ్ కింద యాక్చువల్గా వీళ్ళకు కేసు పెడితే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంట. కానీ అటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం వీళ్ళని ఖాళీ చేయించి ఈ సామాన్లన్నీ కూడా మానవతా దృక్పథంతో బయటికి పంపించేసి డెమాలిష్ చేస్తున్నారు. ఇంకా 5 ఎకరాల 20 సెంట్లు ఉందంట. ఇది 15 సెంట్స్ మాత్రమే. ఇప్పుడు 5 ఎకరాల 20 సెంట్లు కూడా మరి ఖాళీ చేపిస్తారా? వాళ్ళు కూడా దౌర్జన్యంగా ఉన్నట్టే, ల్యాండ్ గ్రాబింగ్ కిందే ఉన్నట్టే. మరి దీనిపైన ఏం జరుగుతుందో భవిష్యత్తులో అనేది రెవెన్యూ సిబ్బంది నిర్ణయిస్తారు. బాబు లోపలికి వెళ్ళి వీడియో తీసి వాళ్ళ సామాన్లు ఏమున్నాయో అవన్నీ కూడా తీసి వ్యాన్లో పెట్టండి, పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, తర్వాత జేసీబీ రమ్మనండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సర్వే నంబర్ 106-1 పాపంపేట విలేజ్కి సంబంధించి 68 సెంట్ల విస్తీర్ణంలో 1990లోనే సివిల్ కోర్టు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వివాదాన్ని ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళు ఆక్రమణదారులు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. సో దాని మీద ఇరుపక్షాల వారు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఎవరైతే పిటిషనర్ మేము ల్యాండ్ గ్రాబర్స్గా ఎవరైతే నిర్ధారించిందో జూనియర్ అనంతపూర్ కోర్టు వారిని ల్యాండ్ గ్రాబర్స్గానే కన్ఫర్మ్ చేస్తూ హైకోర్టు వారు WB నెంబర్ 7840/2021 మేరకు 24 డిసెంబర్ నాడు హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చిందంటే అక్కడుండే స్ట్రక్చర్స్ ఏవైనా సరే డెమాలిష్ చేసి పిటిషనర్ దారు ఎవరైతే సోత్రియందారు ఓనర్ ఉన్నాడో అతనికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద మాకు ఎలాంటి తదుపరి ఉత్తర్వులు రాలేదు కాబట్టి డ్యూ ప్రొసీజర్ ప్రకారం ఫారం 6, 7, 5 అన్ని నోటీసులు లబ్ధిదారులకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. చట్ట ప్రకారం హైకోర్టు ఉత్తర్వుల ఆర్డర్ ప్రకారం మేము ఇప్పుడు దాన్ని డెమాలిష్ చేసి ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో శ్రావణ్ కుమార్ అని అతనికి హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బందితో పాటు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పిటిషనరు ఇతనే కాబట్టి ఇతన్ని డెమాలిషన్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మిగిలినవన్నీ కూడా డెమాలిషన్ డ్యూ ఆఫ్ కోర్స్లో డెమాలిషన్ చేస్తాం. రైతు వాళ్ళ ఎవరైతే పట్టదారులు గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయమని చెప్పి జరిగింది. వాళ్ళు టైం అడుగుతున్నారు, బట్ ఆ టైం ఆల్రెడీ అయిపోయింది. 2 నెలలు అయింది హైకోర్టు ఆర్డర్ వచ్చి. మేము నోటీస్ ఇచ్చి కూడా 1 వారం రోజులైంది. వెకేట్ చేయమని చెప్పి మేము చెప్తున్నాం. లా ప్రొసీజర్ ప్రకారం మేము దాన్ని ఫర్దర్ యాక్షన్ తీసుకొని అందరినీ కూడా వెకేట్ చేస్తాం.